సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జనాలకి నర్సీపట్నం ప్రజానికానికి అసలు నిజం ఏంటనేది తెలియాలి, బయటపడిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు బయటపడిందని నేను అన్నానంటే 2022 మరిడం పండగ సమయంలో సౌండ్ తగ్గించమ్మా 2022 మరిడమ్మవారి సంబరం సమయంలో నేను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. ఆ ప్రెస్ మీటు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారు చాలామంది. అది నేను ముఖ్యంగా చూపెట్టడానికి పెట్టాను. ఎందుకంటే మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లోని కోవిడ్ సమయంలో పండగలు జరిగాయి కాబట్టి ఆభరణాలు ఇవ్వడం కుదరలేదు అని చెప్పి, అసలు ఆభరణాల గురించి ఫస్ట్ మొట్టమొదట ఎత్తింది ఎవరు? ఎప్పుడన్నా ఒక నిజాయితీగా, నిక్కచ్చిగా, నిబద్ధతతో నువ్వు బతికుండుంటే, నువ్వు జీవించుండుంటే, నువ్వు ప్రజల ముందుకు వచ్చి నా దగ్గర ఆభరణాలు ఏగో ఉన్నాయండి, మా దగ్గరే దాసాం, మేము వచ్చి అమ్మవారికి అలంకరిస్తామని చెప్పి చెప్పుండుంటే అప్పుడు ఒక పద్ధతిగా ఉండేది. ఓకే, వీళ్ళ దగ్గర ఉన్నాయా కాబట్టి చెప్పారు అని అనేవారు. మేము బయటకు వచ్చి నిజాన్ని నిగ్గుదెల్చి, నిజాన్ని ఎక్స్పోజ్ చేసి, బయట జనాలందరికీ చెప్పి, అమ్మవారు విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టాను, ఫోటోతో సహా చూపెట్టాను. చూపెట్టిన తర్వాత కూడా ఎవరు వచ్చి బయట మాట్లాడలేదు, ఆభరణాలు ఉన్నాయని కూడా చెప్పలేదు. అప్పుడు పండగప్పుడు మీరందరూ ఒక 100 మంది 150 మంది ఒకేసారి గుంపుగా వచ్చేసి ఆ పండగప్పుడు గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి హడావుడి చేస్తారు గుళ్ళని. చేసినప్పుడు కూడా నువ్వు ఆభరణాలు తేలేదే. సాంప్రదాయ ప్రకారంగా పండగ మొదలవుతున్న సమయంలో, ఆ సమయంలోని కుటుంబ సభ్యులుగా అయ్యన్న పాత్రి గారికి బాధ్యత చెప్పారు కాబట్టి పూర్వం నుంచి కూడా 40-50 సంవత్సరాల నుంచి ఆ పెద్దగా సంబరాన్ని నడుపుకుంటూ, పండగ నడుపుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి అయ్యన్న పాత్రి గారు వాళ్ళ సతీమణి, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ పండగ సమయంలో ఆభరణాలు పట్టుకుని వెళ్తారు. ఆ విధంగానే రేపు ఉదయం ముహూర్తం పెట్టి వెళ్తున్నారు, పల్లెల్లో తీసుకెళ్తారు, జనాలందరికీ చూపెడతారు. ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వెలుపు కాబట్టి, అమ్మవారు అందరు అమ్మవారు కాబట్టి అందరికీ చూపెడుతూనే వేస్తారు. మరి 2022 పండక్కి ఆ విధంగా పల్లెల్లో పెట్టుకొని మీరు ఎందుకు తీసుకురాలేదు? నేను ఖచ్చితంగా చెప్పాను. ఏం చెప్పాను? ఈ ఎమ్మెల్యే గణేషు పండగని ఆటంకం కలపడానికి, ఆటంకం పెట్టడానికి, అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి పండగని జరపకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడని చెప్పి ఆ రోజే చెప్తే, ఆ మరిడం పండగకి ఎందుకు అలా చేస్తారు, అలా చేయరు కదా అని కొంతమంది నాతో వాదించారు. అప్పుడు ఏఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇదే ఎమ్మెల్యే గణేష్ ఒక లెటర్ సబ్మిట్ చేశాడు. ఏమని సబ్మిట్ చేశాడు? 10 గంటల వరకే పండగ జరపాలి, ఎందుకంటే తనకు సాంప్రదాయాలు తెలియవు. ఈ నర్సీపట్నం ప్రజలు పండగ గరగలు ఏ వీధుల్లోంచి వెళ్తాయో తెలియదు, ఏ విధంగా ఆ గరగలు తీస్తారో తెలియదు, ఏ సాంప్రదాయం ఎందుకు తెలియదు అంటే తను పక్క నియోజకవర్గంలో బాపిరాజు కొత్తపల్లి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడున్న పండగల గురించి తెలిసేమో. కానీ ఇక్కడ మరిడమ్మ జాతర నర్సీపట్నంలో ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా ఎలాగ ఏ వీధుల్లోంచి గరగలు తీసుకెళ్తారనో, లేకపోతే పండగ ఏ సమయానికి జరుగుతుందనో కూడా తెలియదు. ఈసారి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మొన్న కూడా ఉగాది రోజు మైక్ పట్టుకొని మేము ఆభరణాల గురించి మాట్లాడే వరకు ఈ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడా? పెట్టలేదే. పెట్టకపోగా ఎమ్మెల్యే ఈరోజు ఎంత పెద్ద తప్పు చేశాడో నేను నర్సీపట్నం ప్రజానీకానికి చెప్పబోతుంది ఏంటంటే, నేను 2 ఏళ్ల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక మాట పలకకుండా ఉగాది రోజు మాట్లాడిన వెంటనే ఆ ఆభరణాలన్నీ కూడా కోనేటి రామకృష్ణ పెట్టి పంపించాడు. అసలు కోనేటి రామకృష్ణ ఎవరండి? మధ్యన ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఆభరణాలకి కోనేటి రామకృష్ణ గారికి ఏం సంబంధం? అసలు కోనేటి రామకృష్ణ గారు నేను అదే ఆశ్చర్యపోయాను. ఒకసారి ఆ వీడియోలో చూస్తే, నేను ఎమ్మెల్యే నువ్వు ఇవ్వద్దని చెప్పావు కదా, మరిడంకి పెట్టొద్దని చెప్పారు కదా, ఆ బంగారం ఏదైతే ఉందో అది పబ్లిక్ చూపెట్టండి. దాంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి. ఏం దాసేసారా? ఎక్కడ దాసారు? దాసేసి ఏం చేద్దామని మీరేమైనా దొరుకుంటారా?
పండగ సందర్భంలో భక్తులు లక్షలాది మంది వచ్చారు కదా, ఇవన్నీ మీరు కిరీటం ఏది, ఆ ముక్కుబొడుగులు అయ్యి, కట్టుకున్న తొడిగేది, చైన్లు అయ్యి, ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా మీరు? అంటే అక్కడ నేను క్లియర్ ఫోటో తీసి చూపెట్టానే. ఫోటో ఏం చూపెట్టానంటే పాత ఫోటో, అమ్మవారికి ఇలాగ ఈ విధంగా కిరీటం ఉండేది, ఈ విధంగా ముక్కబొడుకు ఉండేది, ఇవన్నీ ఏయి మీరేమైనా తొడుక్కుంటున్నారా, ఎందుకు తేయట్లేదని చెప్పి పండగ సమయంలో మేము అక్కడ గుడి ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెట్టాం. అంటే ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కోనేటి రామకృష్ణ గారిని ఎందుకు పంపించావు? కోనేటి రామకృష్ణ గారు మొత్తం అన్ని పెట్టి వాళ్ళందరూ పక్కన ఎంతమంది చూపెట్టినా కానీ ఈయన ఆ ప్రతిదీ కూడా తీసి చూపెడుతున్నాడు. అంటే నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి, ఆ రోజు పండగ డిస్టర్బ్ చేద్దామని నువ్వు ఏఎస్పీ దగ్గరికి వెళ్ళావు, లెటర్ పెట్టావు, 10 గంటల వరకే పండగ చేయాలని నువ్వు చెప్పావు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ మొత్తం ఆభరణాలు ఏవైతే ఉన్నాయో కోనేటి రామకృష్ణ దగ్గర దాసేవనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. రేపు ఆభరణాల్లో ఒక్క చిన్న పీస్ బంగారం మిస్ అయినా అది కోనేటి రామకృష్ణ బాధ్యతే. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరేదో పెద్ద మనుషులుగా అప్పుడు కూడా వచ్చి గుళ్ళోకి దూసుకొని పోయి వందలాది మంది కార్యకర్తలతో దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయారు, కానీ ఎవరు మాట్లాడలేదే. మొన్న ప్రెస్ మీట్లో ఎవరెవరో కోవిడ్ సమయంలో పండుగ అయిందంటే ఎవడన్నా బుర్ర తక్కువలు ఉన్నామండి, అది కోవిడ్ సమయంలో అండి. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరైనా మాస్కులు పెట్టుకుని ఉన్నామా? అందరం ఈ రోడ్డు అంతా సంబరాలు తిరిగాం. ఆ రోజు గొడవ పెట్టారు స్టేజ్ దగ్గర పోలీసులు అందరూ వచ్చి. మణికంఠ ఏఎస్పీ ఉన్నాడు. ఇవన్నీ కోవిడ్ సమయమా? ఎన్ని అబద్ధాలు ఇవి? నువ్వు ఆ రోజు లెటర్ సబ్మిట్ చేసింది నిజం కాదు, పండగ ఆపాలనుకున్నది నిజం కాదు, లైటింగ్ పెడుతున్న ఆ లేబర్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయాలనుకున్నది నిజం కాదు. నర్సీపట్నం మొత్తం పండగ మరిడి మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇంటి ఎలవేలుపు, ప్రతి ఒక్కరు సొంత దేవత పండగని నువ్వు ఆ రోజు ఆపుదాం అనుకున్నావే, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆభరణాలన్నీ తీసుకొచ్చి కోనేటి రామకృష్ణతో పంపిస్తున్నావే. అంటే ఏంటి? ఏ లాకర్లో పెట్టారు ఇప్పుడు దాకా ఆభరణాలు? దాంట్లో ఏమన్నా మిస్ అవుతే ఎవరికి సంబంధం? నువ్వెందుకు రాలా? నువ్వెందుకు కోనేటి రామకృష్ణతో పంపిస్తున్నావు? అసలు ఇప్పటికి వచ్చి ఏ సంబరంలో అయినా ఎక్కడైనా ఏదైనా కానీ మా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు, కానీ కోనేటి రామకృష్ణ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యాడా? ఏ కమిటీలో ఉన్నాడు? మరి వచ్చి తనెందుకు బంగారం అంతా సబ్మిట్ చేస్తున్నాడు? అంటే ఇప్పుడు దాకా దాసేవా? 2022 పండక్కి వాళ్ళకి ఇవ్వద్దు, అమ్మవారికి తొడగొద్దు, అమ్మవారికి అలంకారం చేయొద్దు, అమ్మవారికి ఆ పండగ సరిగ్గా జరగకపోయినా పర్లేదు, ఈ ఊరికి అరిష్టం అని తెలిసి కూడా నువ్వు ఇలాంటి రాజకీయం చేసావంటే ఎంత తలకు మాసిన ఎమ్మెల్యే అనేది ఈ చరిత్రలో ఉండిపోతాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, రేపు పండగలోని సంబరం రోజు రాత్ర గొడవలు చేద్దాం, అరాచకాలు చేద్దాం అని ప్రయత్నిస్తున్నారు. నేను ఏదన్నా చెప్తున్నాను, ఇది నర్సీపట్నం ప్రజానికం పండగ, మన పండగ, మనందరి పండగ. అందుకనే ముందుకొచ్చి అందరం కలిపి జరుపుకుంటున్నాం. చిన్న సంబరం, ఫస్ట్ సంబరం అయినా కానీ అందరూ ఎంతమంది వేలాది మంది భక్తులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రోజు కూడా కడుపు కాలిపోయి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాం, అయినా మేము కాంట్రవర్సీకి వెళ్ళలేదు, నీకు మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలేదు. రెండో రోజు కూడా ఆ పర్మిషన్ లేవు, ఏం జరిగిపోతుంది అన్నావు, నేను ఎండోమెంట్స్ వాళ్ళని పంపిస్తావు. లెటర్ పెట్టింది నువ్వు కాదు. ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నాను, ఆ రోజు నువ్వేం చేసావు? ఆభరణాలన్నీ కోనేటి రామకృష్ణ దగ్గర లోకల్తో దాచేసి ఇలా చేసావు. తర్వాత అప్పుడు ఏఎస్పీకి లెటర్ పెట్టావు, ఇప్పుడు ఏం చేసావు? ఎండోమెంట్స్కి లెటర్ వేసావు. ఎండోమెంట్స్ నిన్న వచ్చారు. 20 నెలల క్రితం అక్కడ ఉండి సీజ్ చేసి పెడితే 20 నెలల తర్వాత ఆ ఉండిని ఓపెన్ చేసినా కానీ 2,50,000 ఉంది ఉండిలో. మరి 5 లక్షల లోపల సంపాదన ఏ ఆలయం కూడా తీసుకోకూడదే ఎండోమెంట్స్ వారు? ఆ కంప్లైంట్ పెట్టి నువ్వు ఫోర్స్ చేసి ఎండోమెంట్స్ ద్వారా తీసుకుని ఇలా చేసి ఈ పండగ ఏమన్నా మేము అడుగుతామండి? పంతుల్లే కదా ముహూర్తం పెడతారు, ఊరు బాగుండాలని వాళ్ళే కదా పెడతారు, మేమేమైనా అడుగుతామా? ఎలక్షన్ సమయంలో వచ్చింది, అయినా ఆగలేదే. అందరూ కలిసి అయ్యన్న పాత్ర గారు అందరూ కలిసి కమిటీ మెంబర్లు అందరూ కూర్చున్నారు ఇక్కడ, అందరూ కలిసి ఈ పండగని వైభోగంగా చేయించాలని ముందుకు అడిగేశారే. వేసిన తర్వాత ముందు అడిగేస్తే ఈరోజు మేము చెప్పిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆభరణాలు తీసుకొచ్చి కోనేటి రామకృష్ణ ఏమో మన బ్యాడ్ నేమ్ వచ్చేదని తీసుకెళ్ళిపో అని చెప్పారు. కనీసం ఆభరణాలు తీసుకెళ్తున్నప్పుడు నీకు ఏమైనా పుణ్యం ఉంటే
ఆ సిల్వర్ ఏదైతే ఉందో కొంచెం నల్లగా అయిపోయింది, దాన్ని పాలిష్ చేయించినా బాగుంది, అది చేయించలేదు నువ్వు. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. కోనేటి రామకృష్ణ గారు మరి ఈ ఊరికి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి జరిపిస్తున్న పెద్ద మనిషి కాబట్టి మొత్తం అన్ని ఆభరణాలు తీసుకొచ్చాడా? సో కాబట్టి నేను క్లియర్ కట్గా ప్రజల ముందు పెడుతుంది ఏంటంటే ఇది ఈ రోజుతో ఆగదు. దీని మీద రేపు రానున్న రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఏ ఒక్క పీస్ బంగారం మిస్ అయినా కానీ అది కోనేటి రామకృష్ణ గారి బాధ్యత అవుతుంది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు అయింది నేను ఆ ప్రెస్ మీట్ పెట్టి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక ఆన్సర్ చెప్పకుండా మొన్న మేము ఉగాదిలో చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. ఈ రోజు దాకా కూడా ఆభరణాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఏం జరిగిందనేది అసలు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ఉన్నాయని కూడా చెప్పట్లేదు, లేకపోతే వాళ్ళ ద్వారా మనకు చూపెట్టట్లేదు, ప్లస్ జనాలకు కూడా చూపెట్టట్లేదు. కానీ రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని ఏదైతే ఆభరణాలు కమిటీ మెంబర్ల దగ్గర ఉంటాయో అవి మాత్రం లాస్ట్ టైం తీసుకెళ్ళినట్టే ముందుకు తీసుకెళ్తున్నామండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నర్సీపట్నం ప్రజానికానికి ఇంత దారుణం, ఇంత మోసం, ఇంత దారుణమైన పట్టపగలు దొరికిపోయిన దొంగలు అమ్మవారి ఆలయం మీద కూడా అత్యంత దారుణమైన రాజకీయం చేసి ఎండోమెంట్స్ వారికి కంప్లైంట్ ఇచ్చి ఏఎస్పీకి అప్పుడే కంప్లైంట్ ఇచ్చి రేపు సంబరం రోజు గొడవలు పెడదామని ప్రయత్నిస్తూ ఇన్ని దారుణాలు చేసి అమ్మవారి పండుగ మీద రాజకీయం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకోటి అడుగుతున్నా, ఈ పండుగ మీద అంత ఇంట్రెస్ట్ చూపెట్టుతున్నారా మీరు? ఏమంటే మొన్న మరి నోకాలం పండుగ ఉన్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు చందాల కింద ఆ డబ్బులు పెట్టి ఒక్క ప్రోగ్రాం పెట్టలేకపోయారే నోకాలం పండుగకి? పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు ఆడారు మీరు అందరూ. నోకాలమ్మ గుడి మేము తీసుకొస్తే ఆ గుడిని నేను తీసుకొచ్చానని కూడా అబద్ధం ఆడి, ఆ గుడిని మేము తీసుకొస్తే 10 లక్షల కుటుంబ సభ్యులు కట్టి 40 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి అయ్యన్నపోతు గారు తీసుకొస్తే ఆ జీవోని చూపెడితే దానికి కౌంటర్ ఇవ్వబోగా దానికి కనీసం ఆ గుడికి పెయింట్ కూడా వేయలేకపోయావే, ప్రోగ్రాం కూడా పెట్టలేకపోయావే. ఈరోజు ఈ పండుగను డిస్టర్బ్ చేయడానికి మాత్రం నువ్వు తయారయ్యావంటే ఎంత దారుణమైన పని నువ్వు చేస్తున్నావు గణేష్ ఎమ్మెల్యే. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మళ్ళీ గుర్తుపెట్టుకో. అమ్మవారు మాత్రం నేను క్షమించదు. నీకేమన్నా అంత సత్తా దమ్ముంటే ఏదైనా అభివృద్ధి చేసి నేను ఇది చేశాను అది చేశానని చెప్పాలి, కానీ వందల సంవత్సరాల నుంచి వచ్చిన ఊరు సాంప్రదాయాన్ని కానీ పండగను కానీ ఇంత దారుణమైన స్థితికి తీసుకెళ్ళి అమ్మవారితోటి ఆటలు ఆడుకుందామన్న ఆలోచన అనేది చాలా దారుణం, అరాచకం. అందుకనే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆలోచించాలి, మహిళలందరూ ఆలోచించి, అందుకనే మేము మొన్న ఎన్ని మాట్లాడలేదు కానీ అన్ని గుళ్ళ మీద ఈ దాడులు, అయ్యప్ప స్వామి గుడి తీసుకోవచ్చు, వినాయకుడి గుడి తీసుకోవచ్చు, అన్ని గుళ్ళ మీద దాడులు. అన్న సంతర్పణ వినాయకుడి గుడి దగ్గర ఆగిపోయింది. ఇన్ని బాధలు ఇన్ని చూస్తుంటే చాలా బాధ అనిపించేస్తుంది. ఎందుకంటే దేవుళ్ళ దగ్గర రాజకీయాలు ఏంటి, అమ్మవారి దగ్గర రాజకీయాలు ఏంటి, బంగారాన్ని దాసేయడం ఏంటి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి లాస్ట్ పండగ తీయపోవడం ఏంటి, ఇప్పుడు ఎలక్షన్ ముందు మళ్ళీ కోనేటి రామకృష్ణతో పంపించడం ఏంటి, ఇన్ని రోజులు ఆ కోనేటి రామకృష్ణ దగ్గర దాసి ఇవన్నీ చేయడం ఏంటి? ఇలాంటి రాజకీయం మేము ఎప్పుడు చూడలేదండి. కాబట్టి దయచేసి నేను చేతులు జోడించి అడుగుతుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికం అందరినీ కూడా ఈ పండగ మంది అందరం ముందుకొచ్చి జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఏ అరాచకం చేసినా ఏం చేసినా కానీ భరించడానికి మేము ఉన్నాం, ముందుండి పోరాడడానికి మేము ఉన్నాం, పండుగను విజయవంతం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.